ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ సమయంలో మనం మరొక ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒక 3 జార్స్ మనకు కనిపిస్తున్నాయి. సో వీటిలో కొన్ని రసాయనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మరి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో, మనకి దీనికి స్పిరిచువల్ క్లారిఫికేషన్ ఏమైనా ఇస్తారా, ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఏమైనా నేర్చుకోవాలా అని చెప్పేసి మనకి ఇప్పుడు వివరిస్తారు. ముందుగా వీరి గురించి మనం తెలుసుకుందాం. వీళ్ళ పేర్లు మనం తెలుసుకుందాం. మీ పేర్లు చెప్పండి నాన్న. ప్రైజ్ ది లార్డ్. నా పేరు జే కృపావర్మ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పాల్ సాత్విన్. ఓకే నాన్న, మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ అసలు ఏంటి, దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, దీని నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఇది పరిశుద్ధుడైన దేవుడు, ఇది మానవుడు, ఇది పాపము. సో ఇప్పుడు పాపము మానవుడిలో కలిస్తే మానవుడు కూడా పాపాత్ముడవుతాడు. అప్పుడు యేసుక్రీస్తు రక్తంతో మనము కడగబడితే దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. సో ఇప్పుడు పాపము దేవునిలో కలవలేదు, కానీ దేవుడు పాపాన్ని కడిగేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూశారు కదా, ఎంతో చక్కగా మనకు వివరించారు. చిన్న బిడ్డ మనకు వివరించాడు క్రైస్ట్, మ్యాన్, అలాగే సిన్, వీటిని గురించి. అసలు మానవుడిలో పాపము ఎలా ప్రవేశిస్తుంది, దేవుడు మనల్ని ఎలా శుద్ధి చేస్తాడు. సో ఎంతో ఈ రసాయనాల్లో వీటిని ఉదాహరణగా తీసుకుని మనకి ఎంతో చక్కగా వివరించారు. ఈ దేవుడు మనలో ఉండాలి. మనం ఎప్పుడూ మన పాపాలతో నింపబడుతున్నప్పుడు దేవుడు మనలోకి ప్రవేశించి, యేసే మనలో ప్రవేశిస్తే మన పాపాలన్నీ పోయి ఈ విధంగా ప్యూర్గా మన శుద్ధ హృదయాలతో మనం మార్చబడతాం. అంటే మనకి గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ విధంగా మనం అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ ఈ ఆధ్యాత్మిక అనుభవాలు అందరూ నేర్చుకుని మనం ఈ విధంగా మనం ముందుకు కొనసాగిపోవాలి, దేవునిలో బలంగా ఎదగాలి. అయితే ఈ సమయంలో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. అసలు వీటిలో ఏ రసాయనాలు ఉపయోగించారు, మనకి ఏ విధంగా వీటిని తయారు చేశారు, ఎలాగ క్రియేట్ చేశారు, ఇందులో యూజ్ చేసినటువంటి కాన్సన్ట్రేషన్స్, కెమికల్స్ అసలు ఏంటి? దీంట్లో అసలు ఫస్ట్ తెలుపుగా ఉంది కదన్నా. సో దీంట్లో డైల్యూట్ బ్లీచింగ్ సొల్యూషన్ వేసాం అనమాట. బ్లీచింగ్ సొల్యూషన్లో కొంచెం వాటర్ కలిపి వేసాం. దీంట్లో నార్మల్ వాటరే వేస్తాం అన్న, ఏం కలపలేదు. ఇంక ఈ పాపంలో డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ వేసాం. అయోడిన్ సొల్యూషన్లో కొంచెం వాటర్ కలిపామన్నమాట. ప్రైజ్ గాడ్. చూశారు కదా వాళ్ళు ఎంత చక్కగా వీటిని తయారు చేశారో. వాళ్ళ స్కూల్స్లో వాళ్ళకి నేర్చుకున్నటువంటి ఈ కెమికల్స్ గురించి వాళ్ళ ల్యాబొరేటరీస్లో వాళ్ళకి తెలుసుకున్నటువంటి వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఈ విధంగా ఆధ్యాత్మిక కోణంలో కూడా మనకు వాడారు. సో వీరి బిడ్డలని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.